శిక్షలతో కాదు అవగాహనతోనే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు సికింద్రాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మెట్టుగూడలోని ఆలగడ్డబాయ్ దగ్గర వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్స్ తో పాటు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. తాగి డ్రైవింగ్ చేసి దొరికితే కోర్టులో ఫైన్ కట్టి బయటకు రావచ్చు, కానీ అదే అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబమే రోడ్డున పడే అవకాశం ఉందన్నారు శ్రీనివాస్. వాహనదారులకు తన కవిత్వం రూపంలో పలు సూచనలు చేశారు ట్రాఫిక్ ఏసీపీ. తెల్లవారి 5,000 రూపాయలు కట్టి అవన్నీ కట్టడం అంటే ఇట్లా కొట్లాటలు గొడవలు మండలాలు స్థిరమునంతాయి, చంద్రరాశినంతాయి, సూర్యరాశినంతాయి, దువ్వుడిపోయినంతాయి, మహాపర్యంతమైనట్టుగా ఈ హైదరాబాద్ నగరము చాలా దశలా చాలా విస్తరించి పోతుంది. దాని తగ్గట్టుగా కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాటిని మేము తగ్గించడం కోసం మా ట్రాఫిక్ పోలీస్, హైదరాబాద్ నగర పోలీస్ ట్రాఫిక్ విభాగం తరఫున శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఒక్క ప్రాణము పోయినా మా కుటుంబ సభ్యుడు కోల్పోయినంత బాధతో మేము ఆ రోజు కూడా మేము చాలా బాధపడుతుంటాం. ఒక చిన్న యాక్సిడెంట్ ఎక్కడైనా జరిగితే తెల్లవారి అక్కడికి వెళ్లి వాహనము ద్వారా జరిగిందా తప్పిదం, రోడ్డు ద్వారా తప్పిందా, ఏ తప్పిదం ఉందని చెప్పి ఇతర విభాగాల వాళ్ళ సమన్వయం, అధికారులతో సమన్వయం చేసుకొని మేము మళ్లీ భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా మేము చాలా శాయశక్తుల రాత్రి బవళ్లు మేము కష్టపడుతున్నాం. దీంట్లో భాగంగా ఇంకొకటి చెప్పదలుచుకున్నాం. గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. మన హార్ట్ అటాక్ వచ్చినా ఇంకేమొచ్చినా ఫస్ట్ మొదటి గంటలోనే మనం ఏమన్నా సపర్యలు చేపడితే మనం ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చు. ఎక్కడన్నా ఏమన్నా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలో ఆ బాధితుడిని, ఆ విక్టిమ్ని మనం కాపాడాలి. మనం ఇమ్మీడియట్లీ కాపాడినచో ప్రభుత్వం కూడా ప్రోత్సాహపరంగా ఒక 25,000 రూపాయలు అతనికి ఇస్తుంది. తర్వాత అతని పైన కోర్టు కేసులు అవి ఏం లేకుండా అతనికి ఇంకా పరోపకారార్థం ఇదం శరీరం అనే భావనతో మానవ సేవయే మాధవ సేవ అన్న భావనతోనే మనం పనిచేస్తే మనం జీవితం కూడా మన మానవ జన్మ ఎత్తినందుకు